కొని ఉల్లిగడ్డ చిల్లిగడ్డలు కొత్తిమీర బీరు ఆ బూరు బీరు అంతా కొట్టుకొని కొత్తిమీర బూర అన్నా నేను కొత్తిమీర అంటాను అవన్నీ కొనుక్కొని బుట్టలో పెట్టుకొని బుట్టలో పెట్టి పూల బుట్టలో పెట్టుకొని ఇక అవన్నీ పట్టుకొని దని అత్త అంటే ఆదిమనగర్ గ్రామంలో దగ్గరికి అత్త అంటే చీకటి అయితే అంటే మన ఇంట్లో మన ఊళ్ళో పెద్ద పెద్ద బుగ్గలు కరెంటు బుగ్గలు పెద్ద పెద్ద బుగ్గలు ఆడపడి ఆ బుగ్గలో ఎలుక్కు అమ్మ కట్టుకున్న సెమికి వరకు చీరకు తక్కువ మన ఊళ్ళో అన్ని గజ్జిలేసిన కుక్కలే షికారు నేర్చిన ఎక్కువ నేర్చి గజ్జి ఆ చెట్టు చెట్టు దాకి గజ్జిలేసిన కుక్కలు మా ఊరికి వరకే గజ్జి దాకింది మాకు ఇప్పుడు మా ఊరికి కావినత్తాందో మోవినత్తాందో అంతర పిశాచి వస్తుందో ముంగట వరకు ఆ ఊరికి పాడు చెప్తుందని ఈ కుక్కలన్నీ పడి అమ్మ చీరంతా దింపుతాయి అమ్మ మీద వాటి కొరుకుతాయి కొరికి గాయగా చేస్తాయి కుక్క వస్తుంది ఇలా పరివాత అంతే మొక్కను పాపాన పోతారు దెబ్బను నువ్వు రాజకచ్చి 20 నువ్వు ఎదురు వస్తే అయ్యో గీమెవరు అని నువ్వు 2 సేపు అంటారు నువ్వు కూడా ఒంటి మీద మొత్తం లేకుంటే అమ్మాయి కావుడు భూతం వల్ల వస్తాదిరా నీకు మూడ పిలిచింది నడుతుంది ఇక అప్పటి నుంచి నీకు ఆమె చస్తే మూడ పిలిచింది ఓ ఎకరం భూమి సంపాదించింది కాదు గుంట భూమి సంపాదించింది కాదు బట్ట కట్టింది కాదు ఏ బరివాత తిరుగుతాను దిగుతామని అడిగే చెముక్కు వరకులో చీర వనక చీర చెముక్కు వరకులో చీర నువ్వు కట్టుకుంటే కుక్కలు దింపుతాట వద్దు కుక్కలు దింపినా మంచిగా నేను కుక్క సాగు వచ్చిన మంచిగా నాకు అదే చీర కావాలని అంతేనా మాకు పట్టు వచ్చిన పట్ట దాడులు ఇంకా ఈ సంపాదన లేకుండా మంచిదే బయట కూడా మందు రాసి వచ్చిన మంచిది ఆధార్ కార్డు పట్టుకుని ఆధార్ కార్డు కూడా అదే అందుకే చిన్నప్పుడు మా బాబమ్మ నా శివుల నూనెలే మా అమ్మ ముట్ట నేను అనగా ఆ ఢిల్లీకి వెళ్ళి రావగా బంగారు నేను చీర తెస్తాను పట్టు చీర తెస్తాను
ఈనాటి రోజుల్లో ఆ. లే, లే, నా